హలో అండి, అందరు బాగున్నారా? అందరికీ నమస్తే అండి. ఇది చూపిస్తున్నాను చూడండి. ఏంది మొక్కల దగ్గరకు వచ్చి ఆంటీ వంట చేస్తుందని అనుకుంటున్నారా? వంట చేయడం కాదండి, వంట చేసుకోవటానికి పంట పండించుకోవాలి మనం ముందు. అవునా? ఇది ఇప్పుడు పంట పండించుకొని వంట చేసుకోవాలి మనం. ఏం పండిస్తున్నాను చూడండి. ఇప్పుడు అందరూ మళ్ళీ సీడ్స్ వేసుకునే టైం దగ్గరకు వచ్చిందండి. వర్షాలు పడుతున్నాయి, చల్లబడింది వాతావరణం. అయితే మీకు ఇప్పుడు ఇవన్నీ మన ఇంట్లో దొరికాయి. వీటితోటి మనం ఇప్పుడు మొక్కలు తెప్పించుకోవచ్చు. ఆవాలు, మెంతులు, టమాటా, ఇవి మిరపకాయలు మన ఇంట్లో దొరికాయి. టమాటా మా ఇంట్లో పోయినసారి కాసిన టమాటాలు ఇప్పుడు దాకా వచ్చినాయండి. మొన్న ఇంకా అయిపోయినాయి అని చెప్పి ఒక పావు కేజీ తెప్పిస్తే 4 కాయలు వస్తే ఇదిగోండి ఒక కాయ పాడైపోయింది. అసలు బయట తెచ్చుకున్న ఇట్లా తొందరగా పాడవుతున్నాయండి. మన ఇంట్లో మనం పండించుకున్న కాయలు ఎంత గట్టిగా ఉంటున్నాయో అసలుకి. ఇప్పుడు వీటితోటి మనం ఇవేమో ఆకుకూర పండించుకుందాం. ఇవి ఒక 3 రోజులకి 4 రోజులకే మొలకలు వచ్చి ఒక వారానికల్లా అంత వస్తాయండి. మైక్రో గ్రీన్స్ అంటారు కదా, చిన్నవి కావాలి అంతవరకే మనం వండుకుందాం అనుకుంటే అంత లేదు, ఇంకొంచెం పెంచుకొని మెంతాకు పెద్దది ఇప్పుడు బయట దొరికిద్ది కదా, అట్లా అట్లా పండించుకుందామన్నా అట్లా ఓకే. ఎవరైనా కానీ ఒక చిన్న డబ్బాలు, ఇట్లాంటి బకెట్లు, పాత డబ్బాలు ఏమన్నా ఉంటాయి కదండి, అట్లాంటి వాటిల్లో కూడా మనం మెంతులు, ఆవాలు వేసుకున్న ఇంట్లో మనకు ఆకుకూర వస్తుందండి. సరే, ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఒక అమ్మాయి నన్ను అడిగింది, టమాటా నారు ఉందా ఆంటీ మీ దగ్గర అని. టమాటా నారు నా దగ్గర ఏం లేదమ్మా. నేను ఇట్లా కిచెన్ వేస్ట్ ఇస్తుంటా కదా, మొక్కలకి ఇచ్చినప్పుడు అక్కడ ఒక మొక్క అక్కడ ఒక మొక్క ఎప్పుడన్నా మొలిస్తే అవి నాటుకోవాలి. మనం కిచెన్ వేస్ట్, అందుకే నేను చెప్తుంది, కిచెన్ వేస్ట్ ఇస్తూ ఉంటే ఏదో ఒక మొక్క మనకి ఫ్రీగా వచ్చిద్ది. ఫ్రీగానే కిచెన్ వేస్ట్ ఇస్తున్నాము. ఇదిగండి ఇక్కడ ఇట్లా పడి మొలిసినాయి. ఇందులో ఎప్పుడో పడి ఉంటుంది, నేను ఇంట్లో కిచెన్ వేస్ట్ ఇస్తా కదా, ఇక్కడ పడి టమాటా మొక్కలు వచ్చినాయి. ఇక 2 చిన్నవి 2 ఉన్నాయి, ఈ పెద్దవి 2 ఉన్నాయి. కింద ఒక టబ్బు ఉంది, ఇంటి ముందు గులాబీ మొక్క ఉన్నాయి, దాంట్లో ఒక 7-8 ఉన్నాయి. ఇప్పుడు ఇది పూత కూడా వస్తుంది. ఇదిగండి దీన్ని నేను ఇంకా టబ్బులు కొన్ని ఇప్పుడు ఇదిగండి ఇట్లా ఆకుకూరలు ఇట్లా ఉన్న కాడ మనం ఖాళీ చేసుకుంటా ఈ టబ్బుల్లో కూడా విత్తనాలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ముందు మనం అవి మొలిసిన తర్వాత పీకి మనం రీపాట్ చేసుకోవచ్చు. ఆ లోపు మనం అవి మొలిసేలోపు టబ్బులు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు మనకి ఇంట్లో దొరికే వాటితోటి మిరపనారు, టమాటా నారు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈ టబ్బు ఖాళీగా ఉంది. ఇక్కడ ఈ టబ్బు ఒకటి ఖాళీ చేసుకున్నా, అంటే ఇట్లా తవ్వి పెట్టా. అంటే తవ్వటం అంటే దున్నటం అంటారు, పొలాలు చేసేవాళ్ళు ఇప్పుడు దున్నుకుంటుంటారు. దీంట్లో మెంతులు వేస్తా. జామ మొక్క ఇది ఒకటి పడి మొలిసిన మొక్క, ఇది కొనుక్కొచ్చి పెట్టింది. ఇది మీరు చూస్తూనే ఉన్నారు. కాయలు చూడండి ఎన్ని వస్తున్నాయో. దీనికి బలానికి బలం వచ్చినట్టు ఉంటుందండి, మనకి ఆకుకూరలు వస్తాయండి. ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తానంటే, ఈ కిచెన్ వేస్ట్ వాటర్ అండి ఇదండి. నిన్న దీంట్లో టమాటాలు మనం వంట చేసుకునేటప్పుడు టమాటాలు కోసి ఆ సీడ్స్ తీసి దీంట్లో వేసుకున్నాను. ఎందుకు, ఏదో కుండీలో వేద్దాము మొలకలు వస్తాయి అని చెప్పి. మళ్ళీ దోసకాయ ఇంట్లో కర్బూజా కాయ తిన్నాము, అది ఆ విత్తనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ పోయినండి, కొంచెం నీళ్ళు చల్లాను, తేమ చేసుకున్నా కాబట్టి ఇవి వేసి చూపిస్తాను. ఆవాలు ఇదండి,
ఇవి నానబెట్టి నైట్ నానబెట్టి పొద్దునైనా వేసుకోవచ్చండి. లేదంటే ఇట్లా వేసుకున్నా వస్తాయి. ఈ ఊరకనే వస్తాయండి మొలకలు. మీరు కూడా ఇట్లా వేసుకోండి. ఇంట్లో మనకి టమాటాలు పాడైపోయినా లేదు మంచి కాయ మీకు మార్కెట్లో దొరికిందనుకోండి, అది వేసుకొచ్చుకొని మీరు నారుగా ఉపయోగించుకొని మొలకలు వస్తాయి. అది శుభ్రంగా మనం తీసి నాటుకోవచ్చండి. ఇదండి ఇట్లాగా ఇదంతా మొలిసిద్ది మనకి. ఇది అయిపోయింది. ఇప్పుడు నేను ఈ తర్వాత ఇస్తా, చెయ్యి తర్వాత పెడతా. ఇవి కూడా వేసి చూపిస్తాను. దీంట్లో మెంతులు వేస్తున్నానండి. చూడండి, ఈ చెట్లు మీరు చూస్తూనే ఉన్నారు కదా రోజు. దీనిలో ఎక్కువ ఉంది పొన్నగంటాకు. ఈ తర్వాత దీన్ని ఏదో ఒకటి వాళ్ళు చేస్తా. ఇది కూడా ఉంది కానీ ఉంచా, మనకు ఉపయోగమే కదా అది, అందువల్ల దాన్ని తీసేయలేదు. ఇదిగండి ఇట్లాంటివి పీకేసా. ఇది ఈ మట్టికే గడ్డి ఎరువు అయిపోద్దండి. ఇదిగండి దాంట్లో వేస్తే అదే చీకిపోతుంటుంది. మీకు కూడా ఇలాగే వస్తుందా? నాటుకున్నారా మీరు కూడా ఏమన్నా పొన్నగంటాకు కానీ? ఇదిగండి మెంతులు ఇట్లా దగ్గరగా వేసుకోవచ్చు ఒక లైన్గా. ఇంతకుముందు నేను ఈ జామ చెట్టుకి ఆవాలు ఇట్లానే వేసానండి. అయితే ఇట్లా మొత్తంగా కాదు, ఇదిగండి ఇట్లా రౌండ్గా. నాకు ఆ వీడియో మొన్న అప్పుడు ఈ చెట్టు గురించి మొన్న వీడియో చేశాను, అది చూశారు. దాంట్లో చెప్పా నేను. అంతకుముందు వీడియో తీసి పెట్టుకున్నా నా సంతోషం కోసం. దానిలో మాటలు ఏముండవు కదా, ఆ వీడియో కూడా పెడతాను దొరికితే అంటే. అప్పుడు దొరకలే నాకు, మొన్న బయటపడింది. దాంట్లో మాటలు ఉండవు, కొంచెం యాడ్ చేస్తాను ఈ వీడియోలో. అప్పుడు అది ఎంత బాగా మొలిసిందో, దాన్ని పీకకుండా అంతే వదిలేస్తే ఆ ఆవాలు మొక్కలు ఈ చెట్టుకు బాగా ఎరువయ్యి ఎంత ఏపుగా పెరిగిందో అది ఇప్పుడు చూస్తున్నారు మీరు ఫలితాలు దాన్ని. కాబట్టి ఆవాలు కూడా మంచి ఎరువు అండి. ఇది పీకుతా, లేదంటే ఇంతే ఉంచేస్తా, తర్వాత చెప్తా దీని సంగతి. ఇట్లా పోసానండి. ఇదండి, ఇది మనకు కావాలంటే కూరకి వాడుకోవచ్చు తీసుకొని, లేదంటే మొక్కకి బలం. ఇవన్నీ మొక్కలకు కూడా బలమే, మనకే కాదు. ఇదిగండి ఇట్లా అంటే ఒక రౌండ్గా కనిపిస్తుందా? ఇదిగండి ఇట్లా రౌండ్గా వేసాము. కొంచెం అర్థం నిండుగా ఉంటే మనం నీళ్ళు పోసినప్పుడైనా అటు ఇటు పడిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు దీని మీదకి ఇంకా మట్టిగా పెట్టుకోవటం పెద్ద పనే ఉందండి. మనం ఆకుకూరలు ఎంత ఈజీగా పండించుకోవచ్చు. మన ఇంట్లోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు. అదే ఇప్పుడు మార్కెట్కి పోయి తెమ్మంటే ఒక్కోసారి మగవాళ్ళకి కుదరదు. ఇది మట్టుకి భలే ఉపయోగంగా ఉందండి నాకైతే. బయటికి వెళ్ళకుండా అన్నప్పుడల్లా బయటికి పరిగెత్తకుండా ఇలా మనం పెంచుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి మీరే. మీరు చేస్తున్నారు, ఇప్పుడు చాలామంది చేస్తున్నారు నాకు తెలుసు. చేయని వాళ్ళకి చూసుకోండి, అనిపిస్తుందా కొంతమందికైనా మేము కూడా ఇట్లా చేసుకోవాలి, ఆంటీ చేయంగా మనం ఎందుకు చేయకూడదు, మనం కూడా పెంచుకొని మన పిల్లలకి మంచి ఫుడ్ పెట్టుకుందాము అని అనిపిస్తుందా మీకు ఎవరికన్నా? చెప్పండి. అది ఇట్లా మట్టిగా పెట్టేసి కొంచెం నీళ్ళు చల్లుదామండి. ఇట్లాగా తేమ ఉంది కొంచెం. అంటే వర్షాలు పడుతున్నాయి కదా, తేమ ఉంటుంది. ఇట్లా నీళ్లు పోసి చూసి ఎక్కడన్నా ఒక గింజ పైకి వస్తే దాన్ని మళ్ళీ మట్టిలోకి పెట్టేసేయండి. పలచగా చల్లండి, ఎందుకంటే ఎక్కువ మగ్గుతో పోస్తే మళ్ళీ విత్తనాలు పైకి వస్తాయి. ఇదిగోండి ఇట్లాగా కొంచెం మట్టేసేయండి మళ్ళీ కొద్దిగా. ఇది మళ్ళీ 3 రోజులకి 4 రోజులకే వస్తుందండి. నేను ఇదే వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే నేను మళ్ళీ ఆ సీడ్స్ పెట్టాలి. ఇప్పుడు ఈరోజు ఉదయాన్నే ఇప్పుడు పూలు కోసుకుందామని వస్తా, ఇంక ఇవన్నీ పైకి తీసుకొచ్చాను. నిన్న టమాటాలు కోసుకుంటుని ఆ సీడ్స్ అట్నే పోతాయి మళ్ళీ గిన్నెల్లో,
అవి వేసేసుకుంటే పని అయిపోద్దని ఇది అయిపోయింది. ఇక దీనికి ఈ రోజుకి నీళ్ళు అవసరం లేదు. ఎల్లుండి కల్లా మళ్ళీ వస్తాయండి. నేను ఈలోపు మళ్ళీ ఆ సీడ్స్ కూడా అన్నీ రెడీ చేసుకొని వేయటం మళ్ళీ ఈ వీడియోలోనే చూపిస్తాను. మళ్ళీ ఈలోపు నేను ఇవన్నీ చేసుకుని నెలకు 3 రోజుల కల్లా మళ్ళీ మొలకలు వస్తాయి. అది కూడా ఇందులోనే చూపిద్దాం అనుకుంటున్నా. ఇంకా మీరు కూడా మొదలు పెట్టుకోవచ్చు. సరే, ఇప్పుడు ఇది చల్లాము కదా, ఆవాలు చల్లాము. ఇవి మిరప విత్తనాలండి. మన ఇంట్లో ఉన్న వాటితో మనకు మంచి కాయ నచ్చింది ఏదన్నా చూసి తీసుకొని ఇట్లా వేసేసుకోవచ్చు. ఇది కూడా ఇక్కడ వేసిన ఎరువు అయిపోద్దులేండి. ఈ ఒక్క కాయ చాలా మొక్కలు అవుతాయండి మొలిస్తే, అన్నీ మొలుస్తాయి. మీకు చూపిద్దామనండి. ఇట్లా నాకు కిచెన్ వేస్ట్లో వచ్చిన వాటితోటి అక్కడ ఒక టబ్లో మొలిసి ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు టమాటా కాయ అండి. ఇదండి, ఏం లేదు అసలు, దీనికి పెద్ద పని ఏం లేదు మనకి. ఇది పాడైపోయింది, వద్దా బయట పడేస్తాం కదా, అదేదో ఇట్లా ఇవ్వండి సీడ్స్. 10 మొక్కలు వచ్చినా మనకు చాలండి, కానీ అన్నీ మొలుస్తాయి. కనిపిస్తుందా? ఇదండి, అవి ఊరకే మనం నీళ్ళు పోస్తేనే మొలిసినాయి కదండి ఆ మల్లె చెట్లు. ఇవి మనం ఇంకా వేసి మట్టిగా పెట్టి చేస్తాం కదా, ఇంకా వస్తాయి. అయిపోయినాయి. మీకు ఇంకా మరిన్ని మొక్కలు కావాలనుకుంటే ఇంకా 2-3 కాయలు కూడా వేసుకోవచ్చు. నాకు ఇప్పుడు అందులో కూడా ఉన్నాయి. ఇదేమన్నా ఇక్కడ పెట్టేస్తే ఈ మొక్కకి ఎరువు అయిపోద్ది. ఇప్పుడు నేను ఈ కిచెన్ వేస్ట్ని ఈ మొక్కకి ఇట్లా పెడతా. వద్దులేండి, మళ్ళీ విత్తనాలు రావాలి కదా. ఇదిగండి ఆ చెట్లోకి వేస్తున్నా, దాన్ని తర్వాత వాళ్ళు చేస్తా. ఇవ్వండి సీడ్స్. ఇప్పుడు ఈ సీడ్స్ మొక్కలు వస్తాయి కదండి, దోస మొక్కలు. మనకు వద్దు అనుకుంటే ఎన్ని మొక్కలని ఉంచుకుంటామండి. ఇదిగండి, ఈ కర్బూజా విత్తనాలు ఇవి వేస్తుంటాం కదా, మొక్కలు వస్తాయి. ఇది పీకి దాంట్లోనో పెట్టేసేస్తే అది దానికే ఎరువు అయిపోద్దండి. ఇదేందో కొంచెం బాగుందిలే పుచ్చ మొక్క అని వదిలేసా. కొంచెం ఫ్రెష్గా బాగా పెరుగుతుంది అని వదిలేసాను. ఇది పెరగనిద్దాం, చూద్దాం కాయలు కాసిద్దో లేదో. ఇప్పుడు ఈ నీళ్ళు కొంచెం తీసేస్తానండి, మళ్ళీ ఈ మొక్కకి ఎక్కువ అవుతాయి. ఇదిగండి, ఇప్పుడు డైరెక్ట్గానే పోస్తున్నాయి ఇవి ఇట్లాగా. ఇది అడుగున ఈ సీడ్స్ ఉన్నాయి. ఈ సీడ్స్ని కూడా ఇట్లాగా వేసేసా, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు దీనికి కాస్త ఇది కదిలించకుండా నేను పొడి మట్టి చల్లుతానండి. ఇదిగండి, ఈ పొడి మట్టి వేసుకుంటే పలచగా వేయాలండి. ఎందుకంటే ఆవాల గింజ చిన్న గింజ కదండి, అందుకని పైన అట్లా కొద్దిగా రాలిపినట్టు పొడి మట్టి వేసుకున్నాం. ఆ దోస గింజలకు మట్టి అయిపోయినా వస్తాయండి, అర్థమైందా? ఈ వీడియో ఏమన్నా కొంచెం లెంగ్తీ అవుతుందేమో, అయినా మీకు అన్నీ అర్థం కావాలి. ప్రతిదీ మీరు తెలుసుకొని మళ్ళీ చేసుకోవాలని చెప్పి కొంచెం పెద్ద వీడియోస్ అయినా పెడుతున్నాను. మీరు కూడా చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు అనిపిస్తుంది. ఇట్లా ఇప్పుడు మనకి ఇందులో 2 రకాల ఆకుకూరలు వస్తున్నాయి కదా, మళ్ళీ టమాటా నారు వచ్చిద్ది, మిరప నారు వచ్చిద్ది. మనకి అటు మొక్కకి బలము, ఇటు మనకి మొక్కలు వస్తాయి, ఆకుకూర వస్తుంది. అప్పుడు
ఆకుకూర తీసుకొని వండుకొని చూపిస్తా మీకు. మెంతాకు పప్పు, ఆవకూర పప్పు ఎలా చేస్తానో చూపిస్తా. ఇదేంటంటే ఇంకెట్లా అయిపోయింది. ఎక్కడన్నా కొద్దిగా పడకపోయినా ఏం కాదండి, మొలిసిద్ది. మనం నీళ్ళు పోస్తాం కదా, కొంచెం ఇట్లా కొద్దిగా లైట్గా అదింపెట్టండి. ఎందుకంటే గాలి పోసుకోకుండా ఉంటుంది. గింజకి మట్టి కింద పడితే కొంచెం తొందరగా మొలకొచ్చిద్దండి. మిరప మొక్కలు, టమాటా మొక్కలు, ఇంకా అన్నీ. ఇది దీనికి కూడా అట్నే కొంచెం నీళ్ళు చల్దాం, ఎందుకంటే నీళ్ళు ఉన్నాయి. తేమ ఉంది, ముందే నీళ్ళు చల్లాను కొద్దిగా. అడుగున తేమ ఉంటే మంచిగా నానిద్ది గింజ. ఇప్పుడు మనం పొడియే వేసాం కదా, నానబెట్టి వేయలేదు కదా. అది ఇటు ఆకుకూరకి ఆకుకూర వస్తుంది, మనకు మొక్కలకు మొక్కలు వస్తాయి. ఈ మొక్కకి కిచెన్ వేస్ట్ ఇచ్చాం కాబట్టి అది బలము. అంటే కిచెన్ వేస్ట్ కాదులేండి, వాటరు. ఇప్పుడు ఈ కిచెన్ వేస్ట్ దీనికి ఇచ్చాం కదండి. ఇది కొద్దిగా అసలు ఖాళీ లేదండి. చూడండి ఎట్లా వచ్చిందో. ఇది పొన్నగంటాకు ఏడవ చోట తవ్వి కొద్దిగా లోపలికి అనేస్తా. కనిపిస్తుందా? కొంచెం మట్టి వేసేస్తే అన్నీ తవ్వాలండి టబ్బులు. సరే, ఇదిగండి ఈ చెట్టు అండి, మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది. పెరుగుతుంది బాగా ఏపుగా. ఇట్టనే ఏదో ఒకటి ఇస్తానే ఉన్నాను. ఇది పెంచి కాయలు కాసి చూపిస్తాం, కాపిచ్చి చూపిస్తాం. ఓకే, ఇంకా ఆ విత్తనాలు కూడా పెట్టుకుందామండి. చూడండి, ఆవాలు వేసాను కదా ఇక్కడ. ఈ మొక్కలన్నీ మొత్తం మొలిసినాయండి మొలవటానికి. ఇప్పుడు ఎండలు అయిపోయి నేను వేసినప్పటికి తర్వాత నుంచి మరుసటి రోజు నుంచే ఎండ అసలు ఎంత విపరీతంగా ఉందో. అయితే విత్తనాలు పైన వేసాను కదా, దోస విత్తనాలండి. ఇవ్వండి, ఆ దోస విత్తనాలని ఈ ఉడతలు ఎట్ట తినేసినాయో చూడండి. ఇట్లా పొట్టు ఒలుసుకొని పప్పు అంతా తినేసినాయి. ఇక అవి ఇక్కడ తొక్కుతుంటాయి కదా, కొన్నేమో ఎండలకి మొలిసి పడిపోయినాయండి. అన్నీ గింజలు వచ్చినాయి చూడండి. ఇదండి, అందుకే నేను ఇప్పుడు సీడ్స్ పెడతాను అని చెప్పాను కదా. సీడ్స్ కూడా కొన్ని పెట్టి చూపిస్తానని చెప్పా కదా. ఇప్పుడు నాకు ఎండలకి మొన్న కూడా అప్పుడు ఫస్ట్ ఇంకొక వీడియోలో కూడా చెప్పాను, జూన్ ఆఖరికి చల్లబడితే అప్పుడు వేసుకున్నాము అని చెప్పా. అట్నే అయింది. ఇప్పుడు నాకు వేస్ట్గా పోయినాయి కొన్ని విత్తనాలు. ఈ జామ మొక్కలో వేసాను కదా ఆవాలు, ఇక్కడేమో ఈ జామ మొక్కలు మెంతులు వేస్తే చూడండి ఇట్లా రౌండ్గా వేసాను. ఈ రౌండ్ బాగా వచ్చినాయి, కానీ ఎండకి తట్టుకోలేక పడిపోతున్నాయండి. కొన్ని నిలబడుతున్నాయి, కొన్ని ఏమో పడిపోయినాయి. ఎండలు విపరీతంగా. నేను పొద్దున్నే వచ్చి పని చేసుకొని వెళ్తున్నా. ఇక మధ్యాహ్నం పైకి రావాలంటే భయం వేస్తుందండి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కూడా వేసుకున్నాను. అప్పుడు కొన్ని మిగిలితే ఇదొక రోజు అదొక రోజు వాడుకోవచ్చులే అనుకున్నా. ఇక్కడ కూడా మొలిసినాయండి. ఇదిగండి మెంతులు రౌండ్గా వేసా, కొంచెం ఉంటే వేసాను. ఇదిగండి మొలిసినాయి. కానీ ఎండకి కొన్ని తట్టుకోలేక పడిపోతున్నాయండి, విపరీతమైన ఎండలు. అందుకని ఇప్పుడు నేను ఇంకా సీడ్స్ ఇప్పుడు పెట్టదలుచుకోలేదండి. ఇక మీకు ఈ ఒక్క మాట చెప్పి వీడియో స్టాప్ చేద్దామని చెప్పి ఇంకా ఇప్పుడు చెప్తున్నా. మొక్కలన్నీ కూడా మొన్నేమో చెప్పా కదా వర్షానికి మొక్కలు బాగున్నాయి అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ ఎండలకి ఎందుకంటే పొద్దున్నే వచ్చాలి, సూర్యుడు వచ్చాడు చూడండి.
ఆ? ఇంకా ఇట్లా పోతుంటే మనకు వేస్ట్ కదండి. అన్ని ఆవాలైనా పోయినట్టే, అన్ని మెంతులైనా పోయినట్టే. అందుకని ఇక ఈ నెలాఖరు దాకా నేనేమీ వేయదలుచుకోలేదండి. మళ్ళీ విత్తనాలు పెట్టేటప్పుడు చూపిస్తా. ఈ మటుకి ఈ ఎండకి మాత్రం తట్టుకోలేవండి. పెద్దవి అంటే ఎట్టోకట బతుకుతున్నాయి. ఓకే, మీరు కూడా ఇక మళ్ళీ వర్షాలు పడి నెలాఖరికి, జూన్ నెలాఖరులో లేకపోతే జూలై వచ్చినాక అప్పుడు పెట్టుకుందామండి. చల్లబడింది వాతావరణం అనుకున్నాక పెట్టుకుందామండి. ఓకే, సరే అయితే ఉంటానండి. నేను మళ్ళీ ఆ సీడ్స్ పెట్టుకునేటప్పుడు చూపిస్తాను. ఈలోపు మీకు మట్టి కలపటము, ఎరువు ఒకటి తయారు చేస్తున్నాను. ఇదిగా అప్పుడు కలిపి పెట్టుకున్నాను. ఇక్కడ ఇట్లా ఉంది. దీన్ని కూడా ఎట్లా కలిపాను ఏందనేది వీడియోలు తీసి పెట్టుకున్నా. ఇది మళ్ళీ కంప్లీట్ చేసి చూపిస్తాను మీకు. దీన్ని కూడా చేయాలి. ఇప్పుడు బయట తెచ్చుకొని మనం కొన్ని ఐటమ్స్, అరటికాయలు, ఉల్లిపొట్టు, ఇవన్నీ ఇదిగోండి పేడ, ఇట్లా నాకు దొరికినప్పుడు తెచ్చి ఇక్కడ పెట్టుకోనంట. ఇవన్నీ అట్లా కలిపాయి. ఇట్లా ఎట్ట కలిపాను ఏందనేది వీడియో చేశాను. ఇది కూడా ఇప్పుడు తీసి చేయాలి. ఇక ఉదయాన్నే వచ్చా, ఆ పని అమ్మాయి రావట్లేదు, ఇక నేనే చేసుకుందాంలే అనుకుంటున్నా. సరే, ఇంక ఈ సీడ్స్ గురించి చెప్పిన ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నానండి. సరే అండి, మళ్ళీ మొక్కలు విత్తనాలు పెట్టుకునేటప్పుడు చూపిస్తాను. ఓకే అండి, బాయ్.